Hello guys, welcome back. So, ఈ వీడియో లెక్చర్లో we will discuss the concept which is related to properties of definite integration. మనం ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ గురించి నేర్చుకుందాం. అంటే ఇంతకు ముందు క్లాస్లో మనం సమ్ బేసిక్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం జరిగింది కదా. సరే, ఇప్పుడు ప్రాపర్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. డెఫినెట్ ఇంటిగ్రేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ప్రాపర్టీస్ అప్లై చేసి మనం ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ కాన్సెప్ట్ అంటే ప్రాపర్టీస్ బేస్ చేసుకుని మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందులోనూ ఇక్కడ నుంచి కూడా ప్రాపర్టీస్తో పాటు కొన్ని ట్రిక్స్ కూడా మనం నేర్చుకుంటాం ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది. ఓకే, ఫస్ట్ అయితే మనం ఈ టూ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ప్రాపర్టీ నెంబర్ 1 ఏంటి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటిగ్రల్ a to b f of x dx. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, ఇంటిగ్రల్ a to b f of t dt ఉంది. ఇక్కడ f of x అనేది ఏంటి, ఫంక్షన్. ఈ ఫంక్షన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో ఉంది. అదే విధంగా డెరివేటివ్ కూడా ఎలా ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ x లోనే ఉంది. ఓకేనా, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ఫంక్షన్ వచ్చి ఇన్ టర్మ్స్ ఆఫ్ t లో ఉంది, డెరివేటివ్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ t లో ఉంది, కానీ లిమిట్స్ మాత్రం సేమ్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ ఇంటిగ్రేషన్కి వచ్చేసరికి అది వేరియబుల్ ఏదైనా కావచ్చు, కానీ ఫైనల్ ఆన్సర్ సేమ్ ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ మే బి వేరియబుల్, ఫంక్షన్ అనేది ఏ వేరియబుల్లో ఉన్నా డిఫరెన్షియేషన్ అదే వేరియబుల్తో చేసినప్పటికీ లిమిట్స్ ఉండటం వలన దానికి రిజల్ట్ సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ప్రాబ్లం తీసుకున్నట్లయితే ఇంటిగ్రల్ x² dx లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 2 to 3 అనుకుందాం. సో దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, x³ 3 లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 2 to 3. సో ఆన్సర్ ఏమొస్తుంది, 27/3 minus 8/3. am I correct? సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, 27 minus 8 అంటే 19/3. ఓకే, ఇదే ప్రాబ్లమ్ని లిమిట్స్ సేమ్ ఉంటాయి, కానీ నేను t² dt అని రాస్తాను. ఇంటిగ్రల్ t² dt లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 2 to 3. సో ఇక్కడ వచ్చేసరికి సేమ్ t³ 3. ఓకే, x⁴n కి x⁴n + 1/n + 1 కదా, లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 2 to 3. సో దీనికి కూడా ఆన్సర్ ఏమొస్తుంది మనకి, సేమ్ వస్తుంది కదా. 3³ అంటే 27/3 మైనస్ 2³ అంటే 8/3, దట్ ఈజ్ ఈక్వల్ 19/3. సేమ్ అన్నాడు. సో ఏదేమైనప్పటికీ వేరియబుల్ ఏదన్నా సరే మనకి లిమిట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఓకేనా, సో ఇది ప్రాపర్టీ నెంబర్ 1. కమ్ టు ద ప్రాపర్టీ నెంబర్ 2. వెరీ సింపుల్. ఇక్కడ ఇంటిగ్రల్ a to b f of x dx ని ఇక్కడ లిమిట్స్ ఇంటర్చేంజ్ అయినప్పుడు సైన్ చేంజ్ అవుతుందని ఉంది. ఓకేనా, క్లియర్ కదా. అంటే లిమిట్స్ ఇంటర్చేంజ్ చేసినప్పుడు సైన్ చేంజ్ అవుతుంది. అంటే ప్లస్ అంటే మైనస్ వస్తుంది, మైనస్ అంటే ప్లస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనుక మనం సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ ఇంటిగ్రల్ f of x వాల్యూ మనం క్యాపిటల్ F of x అని డినోట్ చేసుకున్నట్లయితే లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉన్నాయి, a to b ఉన్నాయి కదా. దీని సింప్లిఫికేషన్ ఏమొస్తుంది మనకి, f of b మైనస్ f of a వస్తుంది. f of b మైనస్ f of a. ఓకే, చూడదు, అది పక్కన పెట్టేసింది. ఇప్పుడు RHS తీసుకుందాం. ఓకే, సో మైనస్ ఉంది, దీనికి కూడా క్యాపిటల్ F of x కదా వచ్చేది, లిమిట్స్ ఆర్ ఫ్రమ్ b to a. సో మైనస్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ లోయర్ లిమిట్. ఈ మైనస్ దీని ఉంటుంది అన్నమాట, -1 × 1 దాని మీనింగ్. సో మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ f of b ప్లస్ f of b అవుతుంది, ప్లస్ f of a మైనస్ f of a అవుతుంది. ఈ రెండు రిజల్ట్ సేమ్ ఉన్నాయా లేదా, ఈ రెండు సేమ్ ఉన్నాయా లేదా అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, దేర్ఫోర్ ఇంటిగ్రల్ f of x dx లిమిట్స్ ఆర్ ఫ్రమ్ a to b ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ b to a f of x dx. ఒకవేళ లిమిట్ చేంజ్ అయినట్లయితే, లిమిట్స్ ఇంటర్చేంజ్ అయినట్లయితే, అంటే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ గాను, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ గాను అయినట్లయితే, తలకిందులు అయినట్లయితే అక్కడ మనకి సైన్ చేంజ్ అవుతుంది అన్నట్లయితే, అంటే ఇంటిగ్రల్ 0 to 1 ఓకే x² dx వాల్యూ అనేది మైనస్ ఇంటిగ్రల్ 1 to 0 x² dx కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, అది ప్రూఫ్ ద్వారా కూడా చూపించిన. సో ఇవి టూ ప్రాపర్టీస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అంటే బేసిక్ ప్రాపర్టీస్ అన్నమాట, బేసిక్స్. ఓకేనా, బేసికల్ ప్రాపర్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్. వీటిని యూజ్ చేసుకొని మనకి కొన్ని క్వశ్చన్స్లో ఇవి మనకి యూజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ డిస్కస్ చేద్దాం, ప్రాపర్టీ నెంబర్ 2. ఇలా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే,
రైట్, ప్లీజ్ మేక్ ఇట్ ఫాంట్. ఓకే, ఇప్పుడు థర్డ్ ప్రాపర్టీ డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఇక్కడ ఫస్ట్ ప్రాపర్టీలో f of x dx అంటే ఫంక్షన్ అదే వేరియబుల్ లో ఉండాలి, డెరివేటివ్ కూడా అదే వేరియబుల్ లో ఉండాలి అన్నాం కదా. ఒకవేళ మనకి ఫంక్షన్ ఏమో x లో ఉంది కానీ డెరివేటివ్ t లలో ఉంటే ఇస్ ఇట్ పాసిబుల్? సో ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, సేమ్ ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు థర్డ్ ప్రాపర్టీకి వచ్చినట్లయితే ఈ ప్రాపర్టీ నెంబర్ 3 లో ఇక్కడ మనకి స్ప్లిట్టింగ్ ఉంటుంది అన్నమాట. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నిన్నటి క్లాస్ లో కూడా అంటే ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేసాం ఇంటిగ్రల్ 0 to pi tan x dx. దీని యొక్క ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రేంజ్ లో 0 to pi రేంజ్ లో ఈజ్ ఇట్ కంటిన్యూస్ ఫంక్షన్? మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ tan x అనేది ఈ ఇచ్చిన లిమిట్స్ లో కంటిన్యూగా ఉంటుందా అంటే కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుందా లేదా, కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుందా లేదా చూడాలి. కానీ మనకి tan x అవ్వడం లేదు. మరి ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే ఇచ్చిన రేంజ్ని మనం స్ప్లిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఎక్కడైతే అది ఏ రేంజ్లో అయితే అది డిఫైన్ అవుతుందో ఆ రేంజ్కి మనం కట్ చేసి పీసెస్గా చేస్తాం అనమాట. దీన్ని స్ప్లిట్స్ చేస్తాం అనమాట. స్ప్లిట్టింగ్ ద ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రల్ మనం స్ప్లిట్ చేస్తాం. ఓకే, స్ప్లిట్టింగ్ ద ఇంటిగ్రల్ ఇట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో అంటే దీన్ని మనం ఏం రాస్తాం, ఇంటిగ్రల్ 0 to pi by 2 ఈ రేంజ్లో అయితే డిఫైన్ అవుతుంది. సో tan x dx ప్లస్ pi by 2 to pi tan x dx. సో ఇలా డిఫైన్ అవుతుంది కాబట్టి దీన్ని ఇలా స్ప్లిట్ చేస్తాం. దీన్నే స్ప్లిట్టింగ్ రూల్ అంటాం అనమాట. సో దీన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ ఇంటిగ్రల్ a to c f of x dx, ఆ స్ప్లిట్టింగ్ c దగ్గర స్ప్లిట్ అవుతుందని మనం అనుకున్నట్లయితే, ప్లస్ ఇంటిగ్రల్ c to b f of x dx. So this is the splitting rule, splitting the integral, splitting. So most important one. ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇచ్చినటువంటి ఫంక్షన్ ఇచ్చిన రేంజ్ లో కంటిన్యూస్ ఫంక్షన్ కాకపోయినట్లయితే అప్పుడు మనం ఇది అప్లై చేస్తాము. ఒకవేళ అయితే ఓకే చేస్తా డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 to 2 x cube dx అని అడిగారు, ఇది డిఫైన్ అవుతుంది. ఓకేనా? సో x power 4 by x power n plus 1 by n plus 1 అంటే ఇది డిఫైన్ అవుతుంది. కానీ కొన్ని డిఫైన్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ tan x తీసుకున్నాం కదా, అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే స్ప్లిట్ చేస్తాం. జనరల్గా ఈ రూల్ అనేది ఈ స్ప్లిట్టింగ్ ఇంటిగ్రల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే మోస్ట్ ప్రాబబ్లీ మనం మాడ్యులస్ ఫంక్షన్ ఇచ్చిన రేంజ్లో డిఫైన్ కానప్పుడు, అది ఏ సందర్భంలో అంటే ఎక్కువగా మాడ్యులస్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు, సెకండ్ ఏరియాలో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్స్ కనిపిస్తున్నట్లయితే క్వశ్చన్లో, లేదంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఫ్రాక్షనల్ ఫంక్షన్స్ కనిపించినట్లయితే, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ది ఫంక్షన్స్ కనిపించినట్లయితే, అంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటే స్టెప్ ఎక్స్, mod x, స్టెప్ ఎక్స్, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x, ఇటువంటి కనిపించినప్పుడు మనం ఎక్కువగా ఈ స్ప్లిట్టింగ్ ఇంటిగ్రల్ రూల్ మనం యూజ్ చేస్తాం. అంటే ఇచ్చినటువంటి లిమిట్స్ ని స్ప్లిట్ చేస్తాం, అంటే పార్ట్స్ కన్వీనియంట్ గా మనం స్ప్లిట్ చేస్తాం అన్నమాట. సో ఈ మూడింటి యొక్క కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని మనం 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? మాడ్ ఫంక్షన్ ఎలా చేస్తారు, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఎదురైనప్పుడు ఎలా చేస్తాం, ఫ్రాక్షనల్ పార్ట్ అనేది ఎట్లా. ఓకేనా? ఒక్కోసారి ఈ రెండింటి యొక్క కాంబినేషన్ లో కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో లెట్స్ సీ. ఇక్కడైతే క్లియర్ అర్థమైంది కదా. స్ప్లిట్టింగ్ రూల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన ఇచ్చిన రేంజ్ లో ఇచ్చిన ఫంక్షన్ అనేది డిఫైన్ అవ్వకపోతే మనం కన్వీనియంట్ గా దాన్ని లిమిట్స్ ని స్ప్లిట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఇక్కడ లోయర్ లిమిట్ ఏ తో స్టార్ట్ అయ్యి అప్పర్ లిమిట్ సి తో ముగిసినప్పుడు నెక్స్ట్ స్ప్లిట్టింగ్ లో ఆ అప్పర్ లిమిట్ అనేది లోయర్ లిమిట్ అవ్వాలి. ఓకే, మెయిన్ లిమిట్స్ లో అప్పర్ లిమిట్ ఏదైనా దాంతో క్లోజ్ అవ్వాలి. A to C, C to B, like this. Clear కదా? So okay, let us discuss problems. ఓకే, ఈ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మాడ్యులస్ సైన్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఇంటిగ్రల్ 0 to 2 మాడ్యులస్ ఆఫ్ 1 minus x dx. ఓకే, మరి 1 minus x అనేది మాడ్ ఉన్నట్లయితే మనకి మాడ్యులస్ ఫంక్షన్ గురించి ఆల్రెడీ మనకి తెలిసిన విషయం. అదేంటి, mod x is equal to x when x is greater than or equal to 0. Is it? When is minus x? When x less than 0. Is it? కదా. అంటే దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ mod 1 minus x.
మరి 0 to 2 మధ్యలో ఎప్పుడు ప్లస్ ఉంటుంది ఎప్పుడు మైనస్ ఉంటుందో మనకి తెలియదు కాబట్టి, అంటే 0 అప్లై చేస్తేనే ఇది పాజిటివ్ వస్తుంది, ఒకవేళ 2 అప్లై చేస్తే అది నెగిటివ్ అవుతుంది, అంటే మాడ్యులస్ తీసేస్తే. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో అది కరెక్ట్గా కంటిన్యూషన్గా డిఫైన్ అవ్వట్లేదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అనుకుంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఆ 1 దగ్గర స్ప్లిట్ చేయాలి మనం. యాక్చువల్గా ఇక్కడ 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే ఎక్స్ వాల్యూ 1 దగ్గర 0 అయిపోతుంది కదా. సో 1 దగ్గర స్ప్లిట్ చేయాలి. అంటే 0 to 2ని ఎన్ని స్ప్లిట్స్ చేయొచ్చు, 0 to 1 ఒకటి, 1 to 2 ఒకటి, ఇలా 2 స్ప్లిట్స్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ స్ప్లిట్ చేసేటువంటి పార్ట్ ఖచ్చితంగా 0కి 2కి మధ్యలో ఉండాలి. అంటే ఇక్కడ నేను ఇక్కడ ఒక విషయం రాయడం మర్చిపోయాను, అదేంటంటే ఈ సి అనేది ఏకి బికి మధ్యలో ఉండాలి. అంటే సి లైస్ బిట్వీన్ ఏ అండ్ బి, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఏ లెస్ దాన్ సి లెస్ దాన్ బి, ఓకేనా. సో ఈ విధంగా అన్నమాట, క్లియర్ కదా. ఇప్పుడు మాడ్యులస్ ఫంక్షన్ 1 మైనస్ ఎక్స్ ని ఎక్కడ స్ప్లిట్ చేయాలి, 1 దగ్గర స్ప్లిట్ చేయాలి. ఎలా తెలిసిందంటే ఎక్స్ ఎక్కడ 0 అవుతుంది, ఎక్స్ వాల్యూ 1 దగ్గర 0 అవుతుంది కాబట్టి అక్కడ స్ప్లిట్ చేద్దాం. సో ఇప్పుడు మాడ్ 1 మైనస్ ఎక్స్ గురించి మనం డిసైడ్ చేయాలి. ఓకే, మాడ్ 1 మైనస్ ఎక్స్ ఎప్పుడు అంటే ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, నేను రఫ్ చెప్పేస్తున్నా ఇది. అంటే మాడ్ 1 మైనస్ ఎక్స్ ని ఇట్లా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇక్కడ ఎలా స్ప్లిట్ చేయబోతున్నాం మనం దీన్ని ఇప్పుడు, అంటే 2 కట్స్ చెప్పుకున్నాం, 0 to 1, 1 to 2 కదా, 1 to 2. మరి 0 to 1 అయితే మాడ్ 1 మైనస్ ఎక్స్ ఏమవుతుంది అంటే ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 1 అయితే మాడ్ 1 మైనస్ ఎక్స్ ఏమవుతుంది, ప్లస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ అవుతుంది, ఓకేనా. ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 1, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటే 1 కంటే ఎక్కువ ఉంటే, 1 కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది, అది మైనస్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది కదా. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే దాని మీనింగ్ ఏంటి, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే ఇక్కడ 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2 అని. 1 కంటే ఎక్కువ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1.5 తీసుకున్నా అంటే 1 మైనస్ 1.5 ఏమవుతుంది, మైనస్ 0.5 అవుతుంది కదా, నెగిటివ్ కదా. సో అట్లా, సో ఇదే డిసైడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 0 to 1 కేసులో ఏం రాయాలి మనం, 1 మైనస్ ఎక్స్ డిఎక్స్ అని రాయాలి. అదే 1 to 2 కేసులో ఏం రాయాలి, మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ అంటే దీన్ని సింప్లిఫై చేస్తే అవుతుంది ప్లస్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది, అంటే ఎక్స్ మైనస్ 1 డిఎక్స్ అని రాయాలి. ఓకే, క్లియర్. ఇట్లా స్ప్లిట్ చేసుకోవాలి 0 to 1, 1 to 2. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రఫ్ వర్క్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, దీన్ని బేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆన్సర్ చేయడం ఎవరికైనా ఈజీ కదా, ఎందుకని మనకు ఆల్రెడీ ఇలా తెలుసు కదా, మాడ్యులస్ రిమూవ్ చేసాం. ఓకే, మన ఇంటిగ్రల్ 1 dx అంటే ఎక్స్ లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కి ఎక్స్ కి ఎక్స్ స్క్వేర్ బై 2 లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to 1. ఓకే, నెక్స్ట్ ప్లస్ x కి x square by 2 limits are from 1 to 2 minus x limits are from 1 to 2. Clear? ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. x 0 to 1 upper limit minus lower limit. So 1 minus 0 minus ఇది 1 by 2 minus 0 plus 1 to 2. So upper limit is 2. So 2 square by 2 minus 1 square by 2 minus 2 minus 1. Okay, clear. So ఈ విధంగా, so 1 minus 0 means 1 itself, minus 1 by 2 plus 2 square by 2 అంటే 2 వస్తుంది, minus 1 by 2 whole square కాదు 1 square by 2. సో 1 square by 2 అంటే 1 by 2 minus 2 minus 1 వాల్యూ 1. ఓకే, ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 ని క్యాన్సిల్. ఓకే, మైనస్ ఆఫ్ మైనస్ 1. సో 2 minus 1 ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో 1 is the answer. సో what is the answer? 1 is the answer. సో ఈ విధంగా మనం చేస్తాము. దీని యొక్క ఆన్సర్ ఎంత ఫైనల్ గా 1 is the answer. క్లియర్ కదా. x కి ఇక్కడ 1 కి x కి x square by 2. ఓకే, ప్లస్ ఉంది ఇక్కడ, నో ప్రాబ్లం. సో x కి x square by 2 minus 1 కి x లిమిట్స్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, మైనస్ ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. 1 స్క్వేర్ అంటే 1 by 2 మైనస్ ప్లస్, క్లియర్ కదా. ఇక్కడ అప్పర్ లిమిట్ 2 కాబట్టి 2 స్క్వేర్ బై 2 అంటే 2 మైనస్ లోయర్ లిమిట్ 1 స్క్వేర్ బై 2 అంటే 1 by 2 మైనస్ అప్పర్ లిమిట్ 2 మైనస్ 1 అంటే 1, సింప్లిఫై చేస్తే 1 వస్తుంది.
క్లియర్. ఈ విధంగా మనం సింపుల్గా చేయొచ్చు. ఇంకొక ప్రాబ్లమ్ ట్రై చేద్దాం. క్లియర్. అంటే ఇదే మెయిన్ రోల్ ఇదే అనమాట. ఓకే రైట్. వెరీ వెరీ సింపుల్. ఇటువంటి మోడల్ ప్రాబ్లం అంటే మాడ్యులస్ ఫంక్షన్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మాడ్యులస్ కానీ, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ కానీ, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కానీ, మూడింటిలో ఒకటి క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా పడుతుంది. ఓకే సో ప్లీజ్ మేక్ ఇట్ నోట్. ఓకే గైస్, ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 2లో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to 2. లిమిట్స్ 0 to 2 ఇచ్చారు, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇచ్చారు. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ యాక్చువల్గా మనం ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ని ఎలా రాస్తాం? ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అని రాస్తాం. స్టెప్ ఎక్స్ అంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసి అప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్కి వెళ్దాం. స్టెప్ ఎక్స్ అంటే ఏంటి? గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది 0కి 1కి మధ్యలో ఉంది, 0కి ఈక్వల్ అన్నప్పుడు దీని యొక్క స్టెప్ ఎక్స్ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. ఒకవేళ నా ఎక్స్ వాల్యూ అనేది 1కి 2కి మధ్యలో ఉంది అంటే ఎక్స్ లైస్ బిట్వీన్ 1 and 2 ఇంక్లూడింగ్ 1 అన్నప్పుడు స్టెప్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఇంటీజర్ ఆ ఫంక్షన్ యొక్క అంటే 1 less than అనుకుంటే x less than 2లో దీనిలో ఉన్న ఇంటీజర్ ఏది? ఇంటీజర్ తీసుకోవాలి, అందులోనూ గ్రేటెస్ట్ అయి ఉండాలి. అంటే లీస్ట్ 2కి ఈక్వల్ అవడంలో ఒకవేళ 2కి ఈక్వల్ అయితే మనకి 2 అయ్యేది ఆన్సర్. కానీ ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందట? క్లోజ్ ఇంటర్వెల్ 1 నుంచి ఓపెన్ ఇంటర్వెల్ 2కి. అప్పుడు దీని యొక్క గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఏమవుతుంది? 1 అవుతుంది. గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. ఆ విధంగా. సో ఓకేనా? క్లియర్ కదా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వాల్యూ 3 less than ఇప్పుడు x less than 5 ఉంది అనుకోండి, సారీ 4 ఉండాలి, స్ప్లిట్ చేయాలి. ఓకేనా? దానిలో స్టెప్ x వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది? 3 అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మరి దీన్ని ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x అంటే ఒక డెసిమల్ నెంబర్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 2.5 అని తీసుకున్నాం. యాక్చువల్లీ దీన్ని ఏమని రాయొచ్చు? 2.5 అని రాయొచ్చు కదా, అంటే 2 + 1/2 అని రాయొచ్చు కదా. మరి దీనిలో ఫ్రాక్షనల్ పార్ట్ ఏది? 1/2. 1/2 ఇస్ ద ఆన్సర్. కానీ దీన్ని ఈ డెఫినేషన్ లో చెప్పాలంటే x అంటే 2.5 మైనస్ స్టెప్ ఆఫ్ 2.5. స్టెప్ ఆఫ్ 2.5. స్టెప్ ఆఫ్ 2.5 అంటే ఈ 2.5 అనేది దేని మధ్యలో ఉంటుంది? 2కి 3కి మధ్యలో కదా ఉండేది. ఇందులో లీస్ట్ ఇంటీజర్ తీసుకోవాలి. సో దట్ ఈస్ 2. సో 2.5 minus 2 that is equal to 0.5. ఓకేనా? 2.5 minus 2 that is equal to 0.5. క్లియర్? ఐ రిపీట్, 2.5 తీసుకున్నాను. ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 2.5 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే x అంటే ఏంటి? సేమ్ 2.5 మైనస్ స్టెప్ ఆఫ్ 2.5. స్టెప్ ఆఫ్ 2.5 వాల్యూ ఎంత అంటే దీనికి నియరెస్ట్ గా ఉన్నటువంటి ఇంటీజర్, మళ్ళీ దీనికంటే తక్కువ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. ఓకే సో దట్ ఈస్ 2. సో 2.5 minus 2 అంటే ఎంత వస్తుంది? 0.5. అదే ఇక్కడ వచ్చింది. ఓకేనా? క్లియర్ గా. మరి స్టెప్ ఆఫ్ 7.3 ఆన్సర్ ఎంత? 7. ఓకే స్టెప్ ఆఫ్ ఎట్లా రాశారు సార్ అంటే ఈ 7.3 అనేది 7కి అను 8కి మధ్యలో ఉంటుంది. అందులో ఉన్న లీస్ట్ ఇంటీజరే మనకు ఆన్సర్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 10.235 అన్న దీని యొక్క స్టెప్ వాల్యూ ఎంత అంటే 10. సార్ నాకు ఇక్కడ ఇట్లా ఇచ్చారు -3.4 అని ఇచ్చారు. మరి దీని వాల్యూ ఎంత సార్? ఈ -3.4 అనేది దేని మధ్యలో ఉంటుంది? -4కి -3కి మధ్యలో ఉంటుంది కదా. మరి దీనిలో లీస్ట్ వన్ ఏది? -4. కాబట్టి దీని ఆన్సర్ -4. స్టెప్ ఆఫ్ -3.4 ఆన్సర్ ఇస్ -4. స్టెప్ ఆఫ్ -3.4 ఇస్ -4. ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో -3.4 ఉంటుంది. అందులో లీస్ట్ ఇంటీజర్ మనకి కావాల్సింది. ఇంటీజర్స్ అంటే ప్లస్ వాల్యూస్ వస్తాయి, నెగిటివ్ వాల్యూస్ వస్తాయి, 0 కూడా వస్తుంది. సో నా ఆన్సర్ ఏంటి? -4. సార్ మరి -0.3కి ఎంత సార్ అంటే ఈ -0.3 దేని మధ్యలో ఉంటుంది? -1కి అను 0కి మధ్యలో ఉంటుంది. మరి ఇందులో లీస్ట్ ఏంటిది? -1. సో
-1 ఈజ్ ద ఆన్సర్. -0.3 యొక్క స్టెప్ వాల్యూ ఎంత? -1. ఇది అర్థమైంది కదా, స్టెప్కి ఈ ఫ్రాక్షనల్ పార్ట్కి లింక్ కుదిరింది కదా. స్టెప్ ఫంక్షన్ అర్థమైతే మనకు ఫ్రాక్షనల్ పార్ట్ అనేది ఈజీ. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ స్టెప్ ఎక్స్. ఎప్పుడైనా సరే స్టెప్ ఫంక్షన్ కానీ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్ కానీ ఇచ్చినప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ ఇస్తే స్టెప్స్లోకి మార్చుకొని మనం చేస్తాం. స్టెప్ ఫంక్షన్ అనేది ఎప్పుడైనా సరే ఇంటీజర్స్ దగ్గర స్ప్లిట్ చేయాల్సి వస్తుంది. చూసారా, 1 to 2, 2 to 3 అట్లా ఇంటీజర్స్ దగ్గర స్ప్లిట్ చేయాల్సి వస్తుంది. క్లియర్ కదా, అర్థమైంది కదా ఇప్పుడు. సో ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి జంప్ చేద్దాం. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్కి ఫార్ములా ఏంటి? x మైనస్ స్టెప్ ఎక్స్. ఓకే, x మైనస్ స్టెప్ ఎక్స్. ఇప్పుడు మీరు కావాలంటే ఓన్గా మీరు ట్రై చేయండి. ఆల్రెడీ మీకు అఫ్ కోర్స్ ఫంక్షన్స్ చాప్టర్లో గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్ ఇవన్నీ మీరు డిస్కస్ చేసుకునే ఉంటారు. ఒక్కసారి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇక్కడ చెప్పడం జరిగింది. క్లియర్గా ఓకే. ఇప్పుడు డైరెక్ట్ సొల్యూషన్లోకి జంప్ అవుతున్నాం మనం. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే x మైనస్ స్టెప్ ఎక్స్. ఓకేనా. సో స్టెప్ ఎక్స్ అనేది ఎప్పుడైనా సరే ఇంటిజర్ దగ్గర స్ప్లిట్ అవుతుంది కాబట్టి నేను దీన్ని 0 to 1, 1 to 2గా రాస్తాను. ఓకేనా. అంటే 0 to 2 x మైనస్ స్టెప్ ఎక్స్ dx ప్లస్ 1 to 2 x మైనస్ స్టెప్ ఎక్స్ dx. ఓకేనా, x మైనస్ స్టెప్ ఎక్స్ dx. సరే ఇప్పుడు షో స్టార్ట్. ఇక్కడ డిఫరెన్స్ కాబట్టి మనం సపరేట్ రాయాలి. 0 to 1 x dx మైనస్ 0 to 1 స్టెప్ ఎక్స్ dx ప్లస్ ఇంటిగ్రల్ 1 to 2 x dx మైనస్ ఇంటిగ్రల్ 1 to 2 స్టెప్ ఎక్స్ dx. ఓకే, స్టెప్ ఎక్స్ dx. ఇప్పుడు వీటి వాల్యూస్ రాయాలి. చూడండి. సో ఇంటిగ్రల్ 0 to 1 x dx అని మనకు తెలిసిందే. ఇది ఏంటిది? x²/2 లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to 1 మైనస్ ఇక్కడ ఈ స్టెప్ ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికట 0 to 1 అంట. అన్నప్పుడు ఇది ఏమవుతుంది? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ x వాల్యూ అనేది 0 to 1 ఉంది కాబట్టి దీని స్టెప్ ఎక్స్ ఏమవుతుంది? 0 అవుతుంది డైరెక్ట్గా. సో ఇక్కడ మనం డైరెక్ట్ 0 రాస్తాం. ఓకే, నెక్స్ట్ దీన్ని చూసినట్లయితే ప్లస్ x²/2 లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 1 to 2. ఓకే, లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 1 to 2. క్లియర్. మైనస్ ఇక్కడ స్టెప్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? అయితే ఇక్కడ మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ రాయాల్సింది ఏంటంటే స్టెప్ ఎక్స్ వాల్యూ రాసిన తర్వాత మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఎందుకని? స్టెప్ ఎక్స్ అంటే ఇక్కడ లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 1 to 2 అంటే 1 less than x less than 2. దెన్ స్టెప్ ఎక్స్ వాల్యూ ఈస్ 1 హియర్. సో ఇంటిగ్రేషన్ చేయకముందు ఇక్కడ మనం వాల్యూస్ రాయొచ్చు ఇక్కడ, ఎందుకంటే దీని యొక్క రేంజ్ ఇచ్చారు మనకి 1 నుంచి 2కి మధ్యలో ఉంటుందని. కాబట్టి ఇక్కడ దీని యొక్క నియరెస్ట్ ఇంటిజర్ ఏమవుతుంది? 1 అవుతుంది కదా. సో స్టెప్ ఎక్స్ వాల్యూ అంటే 1.99999 ఆల్సో వి రైట్ 1 itself. Its step value is 1 itself. So minus integral 1 to 2 1 dx. ఓకేనా. అంటే 1 dx అనే మళ్ళీ ఏమవుతుంది? x కదా. ఓకేనా. యాక్చువల్లీ ఇక్కడ మనం వాల్యూస్ రాసుకోవాలి ముందే. అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 1 వస్తుంది. సో 1 dx అంటే x dx, సారీ x వస్తుంది. క్లియర్ కదా, నేను x రాస్తున్నాను ఇక్కడ. ఓకేనా. సిన్స్ స్టెప్ x వాల్యూ ఈజ్ 1, సో ఇంటిగ్రల్ 1 dx ఈజ్ x. సో x లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 1 to 2. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ అప్పర్ లిమిట్ ఎంత? 1/2. 1²/2 అంటే 1/2 మైనస్ 0. ఓకే, నెక్స్ట్ 0 ప్లస్ అప్పర్ లిమిట్ 2. 2²/2. 2² అంటే 4/2 అంటే 2 మైనస్ 1² అంటే 1/2 మైనస్ 2 మైనస్ 1 మైనస్ ఆఫ్ 2 మైనస్ 1. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమొస్తుందండి? నేను ఇక్కడ రాస్తున్నాను. 1/2 లో 0 పోతే 1/2 ప్లస్ 2 మైనస్ 1/2 మైనస్ 1. ఇక్కడ ప్లస్ 1/2 మైనస్ 1/2 క్యాన్సిల్. 2 మైనస్ 1 అంటే 1 వస్తుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఫైనల్ ఆన్సర్ 1 is the final answer. So fraction part of x limits are from 0 to dx value ఎంత? 1. క్లియర్ కదా. సో ఇలా 1 వచ్చేసింది మనకి. అంటే ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x ని ఇట్లా డెఫినేషన్ రాసుకొని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే స్టెప్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా దాని వాల్యూ రాసేసుకోవాలి. ఇక్కడ 0 to 1 0 dx వచ్చింది.
ఇక్కడ స్టెప్ x వాల్యూ ఎంత 0. 0 అంటే ఇక 0నే కాబట్టి నేను రాయాలి. ఇక్కడ x కి x² పెట్టి ఇక్కడ స్టెప్ x ఏమవుతుంది వాల్యూ 1 to 2 కాబట్టి 1 వస్తుంది. సో ఇంటిగ్రల్ 1 to 2 1 dx అంటే x. అది డైరెక్ట్ ప్రాసెస్. క్లియర్ కదా? సో ప్లీజ్ మేక్ ఇట్ నోట్. Now let us discuss question number 3, which is related to step function. Let step x be greatest integer function. అయినట్లయితే then find the value of integral -1 to 1. Limits are from -1 to 1. Step of x plus 2 into step of x plus 2 into step of x dx value is how much? దీని యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్స్ ఉన్నాయి చూడండి. స్టెప్ x మళ్ళీ x plus 2 into step x కి మళ్ళీ ఇంకొక స్టెప్ ఉంది. అదే విధంగా x plus 2 ఆఫ్ దిస్ వన్ కి మళ్ళీ ఇంకొక స్టెప్ ఉంది. ఓకేనా? దీని ఎలా చేస్తాం? మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్న మోడ్యులస్ ఫంక్షన్ కనిపించిన, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ కనిపించిన, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్ మనకు కనిపించిన దీనికి స్ప్లిటింగ్ అనేది మనం అప్లై చేయాలి. కాబట్టి ఎక్కడ స్ప్లిట్ చేయాలి? వాటికి ఇంటిజర్స్ దగ్గర, అంటే ప్రతి చోట ఇంటిజర్స్ రావాలి. అంటే 0 to 1/2 అట్లా చేయకూడదు. 0 to 1, 1 to 2, 2 to 3 అట్లా. లేదంటే -1 to 0, -2 to -1, -3 to -2 అట్లా స్ప్లిట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఫ్రాక్షన్స్ దగ్గర కాదు, డెసిమల్స్ దగ్గర కాదు. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం -1 to 1 అన్నాడు కాబట్టి ఈ -1 కి 1 కి మధ్యలో ఇంకొక ఇంటిజర్ 0 ఉంది కాబట్టి సో -1 to 0, 0 to 1 ఇట్లా చేస్తారు. ఓకే, సో -1 to 0 స్టెప్ ఆఫ్ x ప్లస్ ని డైరెక్ట్ రాసేస్తున్నా 2 into step of x plus 2 into step x క్లోజ్ చేస్తున్నా dx. అగైన్ ఇంకొక స్ప్లిటింగ్ ఏంటి? 0 to 1 step of x plus 2 into step of x plus 2 into step x dx. ఓకే, ఇది మనం చేయాల్సింది. స్ప్లిట్ చేసేసా. ఓకేనా? ఇక్కడ 0 అనేది -1 కి 1 కి మధ్యలో ఉంది. a less than c less than b కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. ఇప్పుడు చూడండి స్టోరీ. అయితే నేను ఇక్కడ దీన్ని సపరేట్ గా సింప్లిఫై చేస్తా. సో ఫస్ట్ దీన్ని తీసుకున్నట్లయితే ఓకేనా, ఇక్కడ -1 to 0, 0 to 1 అన్నా. ఓకే రైట్. సో దీన్ని చూద్దాం. ఫస్ట్ దీన్ని చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ x అనేది -1 to 0 మధ్యలో ఉంది కదా, అంటే -1 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు x లెస్ దాన్ 0 ఉంది. అప్పుడు దీనికి స్టెప్ ఏమవుతుంది? స్టెప్ x ఏమవుతుంది? ఈ రెండింటిలో ఏది లీస్ట్ ఇంటిజర్? -1 కాబట్టి -1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? -1 ఈజ్ ద ఆన్సర్. ఓకే, దీనికి సంబంధించి నేను చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు క్లియర్గా చూడండి. ఇక్కడ వెరీ సింపుల్, 2 into step x ఉంది. మరి దీన్ని 2 తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమొస్తుంది? -2 వస్తుంది. క్లియర్? 2 into step x, 2 into -1, -2. కానీ మళ్ళీ ఇక్కడ ఏమడిగాడు? x plus 2 into step x అడిగాడు. సో x plus 2 into step x is equal to x minus 2 వస్తుంది. మళ్ళీ దీనికి స్టెప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? మళ్ళీ దీనికి స్టెప్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది? అంటే స్టెప్ ఆఫ్ x plus 2 into step x అంటే స్టెప్ ఆఫ్ x minus 2 ఏమొస్తుంది? స్టెప్ x minus 2 వస్తుంది కదా. దీనికి ఏమొస్తుంది? స్టెప్ x minus 2. మనకి ప్రాపర్టీస్, స్టెప్ ఆఫ్ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్ ప్రకారం స్టెప్ ఆఫ్ x minus 2 ఈజ్ ఈక్వల్ టు స్టెప్ x minus 2. కానీ స్టెప్ x వాల్యూ ఎంత? -1 కదా. దేర్ఫోర్ స్టెప్ ఆఫ్ x plus 2 into step x యొక్క వాల్యూ ఎంత వస్తుందంటే ఈ -1 -2 దట్ ఈజ్ ఈక్వల్ టు -3. I repeat, step of x minus 2 can be expressed as step x minus 2. Okay na? So that our answer is -3 వచ్చింది. ఇది దీని యొక్క స్టెప్ ఎంత? -3. అంటే స్టెప్ x minus 2, ఇది మొత్తం స్టెప్ x minus 2, స్టెప్ x వాల్యూ -1 -2 -3. క్లియర్? ఇప్పుడు దీని ఏం చేశారు? ఇక్కడ 2 into అన్నారు. సో 2 into step of x plus 2 into step x is equal to 2 into -3 that is equal to -6. ఓకేనా? 2 into step of x plus 2 into ఇంతవరకు మాత్రమే వేసారు. కానీ మళ్ళీ ఏమి ఇచ్చారు? ఇక్కడ మనకి x ప్లస్ ఇచ్చారు కదా. సో దేర్ఫోర్ x ప్లస్ 2 into దీనికి x యాడ్ చేస్తున్నాం. 2 into step of x plus 2 into step x is equal to x minus 6. x దీని బదులు ఈ -6 రాశాను. ఓకేనా? మళ్ళీ దీనికి మళ్ళీ స్టెప్ ఇచ్చారు. సో దేర్ఫోర్ స్టెప్ ఆఫ్ x plus 2 into step of x plus 2 into step x close bracket is equal to step of x minus 6 that is equal to step x minus 6.
కానీ స్టెప్ x వాల్యూ ఎంత -1 కదా, సో -1 -6 -7. సో ఫైనల్ ఇక్కడ ఎంత వస్తుంది, -7 వస్తుంది. ఓకేనా, అంటే ఇది ఇంటిగ్రల్ -1 to 0 -7 dx ప్లస్. ఓకేనా, ఇప్పుడు దీన్ని చూద్దాం. స్టెప్ ఫంక్షన్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ సింప్లిఫై చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ ఇక్కడ రాయాలి, ఇంటిగ్రల్ చేయక ముందే. ఓకేనా, దీని వాల్యూ సింప్లిఫై చేసి రాసిన తర్వాత దానికి ఇంటిగ్రల్ చేయాలి. ఓకే, క్లియర్. ఇంత క్రితం ప్రాబ్లం కూడా, ఇంతకుముందు చేసిన ప్రాబ్లం కూడా స్టెప్ x దగ్గర మనం 0 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ చేస్తాం, అట్లనే చేయాలి. ఓకే రైట్. ఇప్పుడు దీని సంగతి చూద్దాం. ఇక్కడ x వాల్యూ ఎలా ఉంది, ఇక్కడ వచ్చేసి x వాల్యూ -1 to 0 మధ్యలో ఉంది. ఓకేనా, ఇందులో లీస్ట్ ఇంటిజర్ ఏంటి, -1, అది ఆన్సర్. ఇక్కడికి వచ్చేసరికి x వాల్యూ 0 and 1 మధ్యలో ఉంది. 0 is less than equal to x less than 1. మరి దీనిలో లీస్ట్ ఇంటిజర్ ఏంటి, 0. కాబట్టి ఇక్కడ స్టెప్ x వాల్యూ ఎంత వస్తుంది, 0 వస్తుంది. సో స్టెప్ x is equal to 0. సో ఇప్పుడు చేద్దాం సేమ్ స్టోరీ. 2 into స్టెప్ x, 2 into 0 0. దీనికి x యాడ్ చేస్తే x plus 2 into స్టెప్ x is equal to x plus 0 is nothing but, మళ్ళీ దీనికి స్టెప్ చేస్తే స్టెప్ ఆఫ్ x plus 0 అంటే స్టెప్ x మళ్ళీ 0నే వస్తుంది. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 0నే. మొత్తానికి అయితే ఇది ఏమవుతుంది, ఒకవేళ x ప్లస్ స్టెప్ ఆఫ్ x plus 2 into స్టెప్ ఆఫ్ x plus 2 into స్టెప్ x, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే స్టెప్ ఆఫ్ x ప్లస్ దీని వాల్యూ ఫైండ్ చేస్తే 2 into, ఓకే దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, మొత్తం ఒకేసారి రాసేసాను. స్టెప్ x ప్లస్ 2 into దీని వాల్యూ మనకి 0 వచ్చింది కదా, 2 into 0 దట్ ఈజ్ ఈక్వల్ టు స్టెప్ x. ఎందుకంటే 2 0 0 0 ప్లస్ x. సో స్టెప్ x వాల్యూ ఆల్రెడీ 0 వచ్చింది, అంటే ఇది మొత్తానికి ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో ఇంటిగ్రల్ 0 to 1 0 dx. క్లియర్ కదా, దీని వాల్యూ ఏమో -7, దీని వాల్యూ ఏమో 0. -7 plus 0 -7 అని రాయకండి, అట్లా కాదు. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దాన్ని రాయడం. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఇక్కడ రాస్తున్నా, దీని ఆన్సర్ ప్లీజ్ నోటీస్ ఇట్. ఓకే, అదేంటంటే సో -7 ఇంటూ దీనికి ఇంటిగ్రల్ ఎంత 1, లిమిట్స్ ఆర్ ఫ్రమ్, సో ఇంటిగ్రల్ 1 అంటే x dx x అంతే కదా. సో లిమిట్స్ ఆర్ ఫ్రమ్ -1 to 0. ఇది కాస్త 0 అయిపోయింది చూడు, దీని రాస్తే -7 ఇంటూ అప్పర్ లిమిట్ 0 మైనస్ లోయర్ లిమిట్ -1. సో -7 minus into minus plus 1. So -7 into 1 -7. So -7 is the answer. So where is the answer? That is -7, third option. So third option is the answer. Clear? ఈ విధంగా ఇంటిజర్ ఫంక్షన్స్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. క్లియర్ కదా. సో దిస్ ఈస్ ద మ్యాటర్. చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. స్టెప్ మీద కనుక క్వశ్చన్ వచ్చిందంటే ఇదే మాదిరిగా చేయాలి. సో దీనిలో లిటిల్ డిఫికల్ట్గా ఉన్న ప్రాబ్లమ్స్ని సెలెక్ట్ చేసుకొని మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా, క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. స్టెప్ మనకు ఇంకా ఇంటిగ్రేషన్లో కనిపించింది అంటే దాని వాల్యూ రాసిన తర్వాతనే మనం దాని ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి ఈ విధంగా. ఓకేనా, సో ప్లీజ్ మేక్ ఇట్ నోట్. విల్ డిస్కస్ ఫ్యూ మోర్ ప్రాపర్టీస్. ఓకేనా, ప్లీజ్ మేక్ ఇట్ నోట్.